సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమజ్జగద్గురు లేకపోతే ఆదిశంకరాచార్యులు. ఆ ఆదిశంకరాచార్యులు వారు స్థాపించినటువంటి పీఠంలో ఎవరైతే పీఠాధిపతిగా ఉంటారో వారందరినీ కూడా శంకరాచార్యాన్ని సంబోధించే సంప్రదాయం ఉంది. కాబట్టి శంకరాచార్యులు అంటే ఏ శంకరాచార్యులు అనే సంశయం వస్తుంది. అందువలన ఆది శంకరాచార్యులు అనే విశేషణంతో వారిని సంబోధించడం జరుగుతుంది. అటువంటి ఆది శంకరాచార్యులు వారు భారతీయ వైదిక సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించారు, రివైవ్ చేశారు అనే మాట మనం వింటూ ఉంటాం. అలా రివైవ్ చేయడం అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అంతకుముందు అది లేదా, లేకపోతే చెడిపోయిందంటే ఏమైపోయింది అంటే వైదిక సిద్ధాంతపరంగా జీవితాన్ని, లేకపోతే వైదిక దర్శనం ఎలా చెప్తుందో అలాగ జీవితాన్ని గడపడం అనేది వైదిక ధర్మం. అది ఏం చెప్తుంది వైదిక ధర్మం అంటే జీవితంలో మేము ఏమైతే పొందుతామో దానికన్నా ఎక్కువ మేము ఇవ్వాలి. అంటే జీవనే యావదాదానం స్యాత్ ప్రదానం తతోధికం. ఏదైనా మనకు దొరికితే దానికన్నా ఎక్కువ మనం తిరిగి ఇవ్వాలి. దాన్నే విడివిడిగా వేరే వేరే రకంగా చెప్తూ ఉంటారు. ఉదాహరణ సుభాషితం చెప్తారు. ఏమిటి? పరోపకారార్థం ఇదం శరీరం. వేరే వాళ్ళకి ఉపకారం చేయడం కోసమే ఈ శరీరం ఉంది అనే ఒక సుభాషితం మనం చిన్నప్పుడు స్కూల్లో వినుంటాం. అది కూడా ఈ అర్థాన్నే చెప్తుంది. ఇలాగా జీవితంలో ఏమైతే పొందుతామో దానికన్నా ఎక్కువ మేము ఇవ్వాలి అనే సిద్ధాంతం ఏదైతే ఉందో, దర్శనం ఏదైతే ఉందో అది యజ్ఞం. ఆ యజ్ఞాన్ని నానా రకాలుగా మనం ఆచరణలోకి తీసుకొస్తాం. అలా ఎందుకు చేయాలి అంటే ఇదంతా సృష్టి అంతా జరిగింది ఒక శక్తితో జరిగింది. ఆ శక్తి ఇన్ని రూపాలు ధరించింది. ఎన్ని రూపాలు అంటే సత్వ రజ తమ అనే 3 గుణాలు ఉన్నాయి. ఆ గుణాల ద్వారా పంచ ప్రకృతి, పృథ్వీ ఆప తేజ వాయు ఆకాశ అనే పంచమహాభూతాలు, ఆ పంచమహాభూతాల ద్వారా సృష్టి ఏదైతే ఉందో దీంట్లో మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఒక వైదిక దర్శనం ఉంది. దాన్ని వదిలేసి వేరే వేరే రకాలుగా అంటే వారే హానిపరుచుకునే విధంగా చాలా రకాల ఆలోచనలతో చాలా రకాల సంప్రదాయాలు, మతాలు రావడం జరిగింది. 72 ప్రధానమైన మతాలు ఆ సమయంలో ఉండేవి. వాటిలో అనేక మతాలు వేదద్వేషం, వైదిక ద్వేషం. అంటే వేదం చెప్పబడిన మార్గంతో మనకు శ్రేయస్సు కలగదు, మనకు కావాల్సింది మనం పొందడానికి ఈ మార్గం అనుసరించాలి, ఆ మార్గం అనుసరించాలి అని చెప్పి చాలా మార్గాలు వచ్చినాయి. అవి అప్పటికప్పుడు మనకు మంచివి అనిపించినా కూడా దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్లో అవి అందరికీ హాని చేసేటటువంటి ఆలోచనలు. అందువలన ఆ మార్గంలో వెళ్లకుండా ఈ వైదిక మార్గంలోనే వెళ్ళాలి అనేది ఆది శంకరాచార్యుల వారి ఆలోచన. అందువలన ఆ మతాల వారితో కలిసి వారితో చర్చ చేసి, శాస్త్రార్థం అంటారు, వాదవివాదం చేసి ఆ మతాల ప్రభావాన్ని వాదనలో ఓడించి ఆ మతాల ప్రభావాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా అప్పటి రాజులు ఎవరైతే ఉన్నారో, సుధన్వ మొదలైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ విషయంలో తీసుకొచ్చి అప్పుడు వైదిక మతం మళ్ళీ ప్రధానంగా అందరూ ఆచరింపబడే మతంగా కావాలి అనేదాన్ని ఆయన చేశారు. అది ఎలాగా సమాజాన్ని, జీవితాన్ని ఎలాగా ఒక దృష్టితో చూస్తుంది అనేదాన్ని ఈరోజు మనం చూద్దాం. మీరు యజ్ఞం అనే మాట వినే ఉంటారు. వేదం ఎందుకు ఉంది, ఎలా ఉంది అని అంటే వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తాః అనే ఒక మాట ఉంది. యజ్ఞం కోసమే వేదం ఉంది. వేదం యొక్క జన్మం ఎలాగ జరిగింది, ఎందుకు జరిగింది అంటే యజ్ఞం కోసమే జరిగింది. ఆ యజ్ఞ ప్రక్రియలో భాగంగానే సృష్టి జరిగింది అంటారు. ఇంకా వెనక్కి వెళ్ళి మనం చూస్తే కనుక పరమాత్మ బ్రహ్మకి వేదాలను ఇచ్చారు. ఆ బ్రహ్మ అనబడే దేవత, లేకపోతే అనబడే శక్తి ఆ వేదాలని వినియోగించి ఆ వేదాల ద్వారా ఈ సృష్టి చేశాడు, క్రియేట్ చేశాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై. ఎవరైతే బ్రహ్మకు వేదాలను ఇచ్చారో
అటువంటి పరమాత్మకు నమస్కారం అనే ఒక మంత్రం వస్తుంది వేదంలో. అంటే బ్రహ్మ సృష్టి కాకముందే వేదం ఉంది. అంటే ఇప్పుడు ఉన్న వేద స్వరూపం ఏదైతే ఉందో అలాగుందా అంటే చెప్పలేం. కానీ వేదం అనేది అప్పటికి బ్రహ్మకి ఇచ్చారో దాని ద్వారా బ్రహ్మ సృష్టిక్రియను చేశాడు. ఏమిటి సృష్టిక్రియ అంటే అది కూడా యజ్ఞం అని. సో అలాగా ఇప్పుడు దాంట్లో చూస్తే మనకు ప్రధానంగా 5 యజ్ఞాలు ఉన్నాయి. ఏమిటి? దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. ఈ 5 యజ్ఞాలు. ఈ 5 యజ్ఞాలని ఆచరించడమే ధర్మాచరణ. మా ధర్మాన్ని మేము ఆచరించాలి, సనాతన ధర్మాన్ని మేము ఆచరించాలి అంటే అవును ఆచరిద్దాం. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఇలా చేయాలి అని చెప్పేసి మనకి ఎక్కడ ఎస్ఓపి కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ దొరకదు. ఆ ధర్మాన్ని మనం జీవితంలో తీసుకురావాలంటే సహజంగా ఈ పంచమహాయజ్ఞాలు తీసుకొస్తాయి. ఉదాహరణకు మనలో రాష్ట్రభక్తి ఉండాలి. మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి రాష్ట్రభక్తి ఉండాలి, మన రాష్ట్రం పైన మనకు భక్తి ఉండాలి అనేది ఒక ఆలోచన, అది దర్శనం. కానీ నీకు రాష్ట్రభక్తి ఉండాలి అని చెప్పేస్తే రాష్ట్రభక్తి వస్తుందా? లేదు. ఆ రాష్ట్రభక్తి వాళ్ళలో రావడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొన్ని వాళ్ళకి పద్యాలు నేర్పిస్తాం, కొన్ని ఆటలు నేర్పిస్తాం, కొన్ని ఇతిహాస కథలు చెప్తాం. అలా చేయడంతో దాని ద్వారా రాష్ట్రభక్తి తానంటుగా అది మనిషిలో పుట్టుకొస్తుంది. ఆ విధంగా నువ్వు ధర్మాన్ని ఆచరించు, ధర్మాన్ని తెలుసుకో అని చెప్తే అది తెలియదు, రాదు. దానికి కొన్ని ఆచరణలను మనకు జీవితంలో అలవాటు చేస్తారు. ఆ అలవాటు చేసినటువంటి ఆ అలవాటు ఏదైతే ఉందో ఆ మార్గంలో మనం వెళ్తే, ఆ అలవాట్లను కొనసాగిస్తే దాని ద్వారా ధర్మం జరుగుతుంది. దాన్నే మన సంప్రదాయం అంటాం, వైదిక సంప్రదాయం అంటాం. దాంట్లో ప్రధానంగా ఏమేమి ఉన్నాయంటే ఈ 5 ఉన్నాయి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం. దేవయజ్ఞం అంటే ఏమిటి? మన సృష్టి జరిగినప్పుడు ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో పృథ్వీ, ఆప, తేజ, వాయు, ఆకాశం, ఇవి దేవతా స్వరూపాలు. వాటి వలన మన జన్మ సాధ్యపడింది. అంటే మొదట ఆకాశం, ఆ ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు నుంచి పృథ్వీ నుంచి ఓషధి వనస్పతులు, ఆ ఓషధి వనస్పతుల ద్వారా అన్నం ద్వారా మనిషి. ఇది సృష్టి క్రమం. అందువలన మనకు ఈ శరీరం దొరికింది అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? దేవతల కృప వలన వచ్చింది అంటాం మేము. మా వైదిక దర్శనంలో, వైదిక భాషలో దేవతల కృప వలన శరీరం వచ్చింది. అందువలన ఆ దేవతలకి మనం ఏమైనా తిరిగి ఇవ్వాలి కదా. ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం ద్వారా న్యాయం, నీతి, సత్య, ధర్మ అన్నీ మాట్లాడుతున్నాం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం. కానీ వీటన్నిటికీ ఆధారం శరీరం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ఆ శరీరాన్ని మనకు దేవతలు ఇచ్చారు కాబట్టి ఆ దేవతలకు మనం తిరిగి ఇవ్వాలి. శరీరం ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ శరీరం బ్రతకడానికి కావాల్సినటువంటి వాయువు, జలం, అగ్ని అన్నీ ఉన్నాయి కదా, వాటిని వినియోగించుకునే మేము బతుకుతున్నాం. ప్రతిరోజు మేము అన్నం తినాలి అంటే పంచమహాభూతాలు మాకు కావాలి. అందువలన ఆ పంచమహాభూతాలకి మనం ఏమైనా తిరిగి ఇవ్వాలి. ఏదైతే వాడుకుంటున్నామో వాడుకుని పాడు చేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళకుండా దానిని ఇంకా మంచిగా చేసి మేము ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి. ఆ చేసే క్రమం ఏదైతే ఉందో దాన్నే దేవయజ్ఞం అంటాం. వివాహం అయిన తర్వాత గృహస్థాశ్రమంలో ఒక అగ్ని ఉంటుంది, ఔపాసన అగ్ని అంటారు. ఔపాసన అగ్ని తర్వాత ఇంకా ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని అనే 3 అగ్నులు పెట్టుకుని నిత్యం అగ్నిహోత్రం చేసే వాళ్ళకి అగ్నిహోత్రులు అంటారు. అటువంటి అగ్నిహోత్రం చేయలేకపోయినా కూడా నిత్యం కనీసం ఔపాసన చేయాలి. దేవతలకు ఆహుతులు ఇవ్వాలి. ఆ ఆహుతులు ఇవ్వాలంటే ఏం కావాలి అంటే మనకు సమిత్తులు కావాలి, తర్వాత ఆవు నెయ్యి కావాలి. ఆ ఆవు నెయ్యి, సమిత్తులు ఇత్యాదులతో ఆ దేవతలకు ఆహుతులు ఇచ్చినప్పుడు ఆ హోమం ద్వారా ఆ ఎన్విరాన్మెంట్కి ఏమిటి జరుగుతుంది అనేది పెద్ద పెద్ద రీసెర్చ్లు జరిగినాయి. ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ హోమం ద్వారా అది మాత్రం వదిలేయండి. ఆ హోమానికి నెయ్యి తీసుకురావాలంటే ముందు ఆవు కావాలి కాబట్టి ఆవు ఎక్కడ ఉంటుంది? ఉండాల్సిన చోట ఉంటుంది. ఆవు ఉంది అంటే దానితో పాటు కొన్ని విషయాలు అక్కడ ఉండాల్సి వస్తుంది. అది మాత్రమే కాకుండా అక్కడ సమితులు కావాలి. సమితులు ఎక్కడ ఉంటాయి? వనంలో ఉంటాయి, అరణ్యంలో ఉంటాయి. అరణ్యం ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ మనిషి బతకాలి అని అర్థం. సో ఇలాగా దీన్ని వెబ్ ఆఫ్ థింగ్స్ అంటారు. అలాగా ఒక ఊరుంది, ఆ ఊరిలో 300 ఇళ్ళు ఉన్నాయి. ఆ 300 ఇళ్లలో ఒక 10 ఇళ్లలో రోజు హోమం జరుగుతుంది అంటే
అక్కడ ఎన్ని ఆవులు ఉంటాయి, ఎంత అరణ్యం ఉంటుంది, దాని ప్రభావం ఏమవుతుంది, ఇలా చూసుకుంటే కనుక మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అని ఏమంటామో, బయోడైవర్సిటీ అని ఏమంటామో అవన్నీ కూడా దీంట్లో వస్తాయి దేవయజ్ఞం ద్వారా. సో ఇది అన్ని చాలా విషయాలని ఫెసిలిటేట్ చేసేటటువంటి విషయం దేవయజ్ఞం. ఈ దేవయజ్ఞం ద్వారా ఏం జరుగుతుంది మనకు మంచిది అని రీసెర్చ్ చేసుకుంటూ పోతే కనీసం ఒక 10 PhDలు చేయొచ్చు. అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. ఇది వేదం తెలిసిన వాళ్ళు, మంత్రం తెలిసిన వాళ్ళు చేసే దేవయజ్ఞం. తెలియని వాళ్ళు కూడా చేస్తారు. ఒక రైతు పొలం దున్నే ముందు దానికి నమస్కారం చేస్తాడు, పూజలు చేస్తాడు. పూజలు ఏం చేస్తారు? గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ చేస్తారు. గంధం, పుష్పం ఏంటి? గంధం అంటే పృథ్వీతత్వం. ఎక్కడో ఒక వర్షం మొదలైంది అంటే ఆ సువాసన మనకి ఇక్కడ మొదలవుతుంది. అంటే సువాసన లేకపోతే గంధం అంటేనే వాసన అనే శబ్దం వేరే అర్థాల్లో వస్తుంది వేరే భాషల్లో, కానీ సువాసన అనుకుందాం. సువాసన అనేది పృథ్వీ యొక్క గుణం. అలాగా ఆ సువాసన ఉండేటటువంటి చందనాన్ని మనము అంటే శుద్ధం చేసినటువంటి మట్టి. చందనం అంటే ఏమిటి? శుద్ధం చేసినట్టు మట్టికి చందనానికి తేడా లేదు. శుద్ధం చేసినటువంటి ఆ చందనాన్ని మనము సమర్పణ చేస్తున్నాం. అంటే పృథ్వీతత్వాన్ని దేవతకు సమర్పణ చేస్తున్నాం. రెండోది పుష్పం భూమి నుంచి పైకి వస్తుంది, అది ఆకాశంలో ఉంటుంది కాబట్టి ఆకాశతత్వంగా పుష్పాన్ని సమర్పణ చేస్తాం. అగ్ని, దీపం, ధూపం వాయుతత్వం, తర్వాత నైవేద్యం పోషకతత్వం, నైవేద్యం జలతత్వం. సో ఇలాగా పంచమహాభూతాలని సమర్పించడమే పూజ. సో అలా ఎలాగైతే ఎవరైతే పూజ చేస్తారో వారందరూ యజ్ఞం చేస్తున్నట్టే, ఈ పంచమహాభూతాలని సమర్పిస్తున్నట్టు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ దేవయజ్ఞాన్ని ఆచరిస్తారు. దాని డీటెయిలింగ్ అండ్ సొఫిస్టికేషన్ మారుతుంది తప్ప దాని ఉద్దేశం మారదు. ఈ విధంగా దేవయజ్ఞం అందరూ చేస్తారు. దేవయజ్ఞం వల్ల ఏమవుతుంది? పంచమహాభూతాలను ఏవైతే వాడుకుంటున్నామో వాటి ప్రిజర్వేషన్ జరుగుతుంది. ఈ పంచమహాభూతాలు ఎలిమెంట్స్ దేవత అనే భావం ఉంది కాబట్టే మేము ప్రతి చెట్టును మొక్కుతాం, భూమిని మొక్కుతాం. ఉదయం లేవగానే భూమిని నమస్కారం చేసి కరాగ్రే వసతే చెప్పి ఈ భావం అంతా, ఈ ప్రాక్టీస్కి అంతా ఫౌండేషన్ ఎక్కడుంది అంటే దేవయజ్ఞం. పంచమహాభూతాలు దేవతలు అనే కాన్సెప్ట్లో ఉంది. సో ఎవ్రీ ఇండియన్ ప్రాక్టీస్ హ్యాస్ ఇట్స్ ఒరిజిన్ ఇన్ టు యజ్ఞ. ఈ విధంగా దేవయజ్ఞాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది పితృయజ్ఞం. మనకు శరీరం ఇచ్చినటువంటి మాతాపితరులు, తల్లిదండ్రులు, వారు ఉన్నప్పుడు వారిని సేవించడం, వారు గతించిన తర్వాత వారి ఔర్ధ్వదేహిక కర్మలు, అపరకర్మలు, శ్రాద్ధాది కర్మలు చేయడం. ఇది పితృయజ్ఞంలో ఒక భాగం. అంటే ఒక నాణ్యానికి వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పొచ్చు. ఇంకో సైడ్ ఏమిటి అంటే మనకి ఎలాగైతే శరీరం వచ్చిందో అలాగే మేము శరీరాల్ని ఉత్పత్తి చేయడం, అంటే సంతానం కనడం, మంచి సంతానాన్ని, ధర్మ ప్రజా సంపత్తి అర్థం అని వివాహంలో సంకల్పంలో చెప్తారు. మంచి ధర్మాన్ని ఆచరించే సంతానాన్ని కనడం పితృయజ్ఞంలో భాగం. ఎంత కనాలి? మేము ఎంత పొందామో జీవితంలో దానికన్నా ఎక్కువ ఇవ్వాలి కాబట్టి మాకు ఒక శరీరం దొరికింది కాబట్టి 2 శరీరాలను కనీసం మనం పుట్టించాలి. ఇది భర్తకి, భార్యకు కూడా అదే నియమం వర్తిస్తుంది కాబట్టి కనీసం 4 సంతానం, 4 పిల్లలు ఉండాలి. ఇది పితృయజ్ఞం, ఇది కర్తవ్యం. ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా విషయాలు ఇప్పుడు గ్లోబల్ క్రైసిస్ దేని మీద వస్తున్నాయో వాటికి ఇది పెద్ద సొల్యూషన్. యూరోప్లో పాపులేషన్ క్రైసిస్ వస్తుంది, జపాన్లో పాపులేషన్ క్రైసిస్ వస్తుంది, ఇండియాలో కూడా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మన హిందూ పాపులేషన్ గ్రోత్ ఎంత 2.1. ఈ స్పీడ్లో మనం పాపులేషన్ పెంచుకుంటూ పోతే ఇంకా 40-50 ఏళ్ల తర్వాత హిందువులు అసలు ఉండరు. ఇది హిందువులు ఉండరు, ఇది ఒక రేషియల్ ఎరాడికేషన్ అవుతుంది అనేది పక్కన పెడితే మనకు పనులు చేయడానికి మనుషులు లేరు. కుటుంబంలో 4 ఉన్నారు, ఒక అబ్బాయి యాక్సిడెంటో ఏదో అయ్యి చనిపోతే ఇంకా 3 ఉంటారు. లేకపోతే మహామారి వచ్చిందో, ఏదో సమస్య అయింది, లేకపోతే ఒకరు సన్యాసం తీసుకున్నారు, ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళారు, ఒకరు మిలిటరీకి వెళ్ళిపోయారు, అయినా కూడా తల్లిదండ్రులు చూసుకోవడానికి ఇంట్లో ఒకడు ఉంటాడు. ఇలాగా మనకు సోషల్ అండ్ ఫ్యామిలీ నీడ్స్ కోసము కూడా 4 ఉండడం మంచిది. ఇలాగా చాలా విషయాల్లో ఇది మనకు 4 పిల్లల్ని కనడం అనేది చాలా పెద్ద సొల్యూషన్. ఇప్పుడు గ్రీస్ ఉంది, గ్రీస్లో స్కూల్స్ మూసేస్తున్నారు. ఎందుకంటే స్కూల్కి పిల్లలు రావడానికి పిల్లలే లేరు అసలు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ స్కూల్స్ మూసేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు రావట్లేదు. అలాగా పిల్లల్ని కనడం మానేస్తున్నారు, లేకపోతే ఒక సంతానం కంటున్నారు. సో ఇది చాలా పెద్ద గ్లోబల్ క్రైసిస్. ఆ గ్లోబల్ క్రైసిస్కి సొల్యూషన్ ఏమిటి? మన ప్రాచీనులు ప్రాక్టీస్ చేసినటువంటి పితృయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఇది రెండు అయింది. అది మాత్రమే కాకుండా ఆ పితృయజ్ఞంలో ఏమవుతుంది? మంచి సంతానాన్ని కనడం ద్వారా ఆ కుటుంబంలో, ఆ పరంపరలో వచ్చినటువంటి విద్యల కొనసాగింపు, కంటిన్యూయేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. కంటిన్యూయేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. దానికి కూడా సంతానం కావాలి. దేవయజ్ఞం, పితృయజ్ఞం తర్వాత మూడవది భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే ఈ పంచమహాభూతాలు కాకుండా ఏవైతే మనకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయో, స్పీసీస్ అంటారు ఇంగ్లీష్లో, వాటిని భూతం అంటారు. వాటిని కాపాడడం కూడా మన ధర్మం. అందువల్ల దాంట్లో పాల్యవర్గం, పోష్యవర్గం అని రెండు రకాలు. మనం పాలన చేయవలసిన పశుపక్షులు, మనం పోషణ ఇవ్వాల్సిన, అంటే ప్రొటెక్షన్ అండ్ నర్చరింగ్ చేయాల్సిన జంతువులు ఉంటాయి, జంతువులు, పక్షులు. వాటిని చూసుకోవడం, అది మనకు భూతయజ్ఞం కింద వస్తుంది. అందువల్లనే మీరు ఇప్పుడు చూడండి, ఇంట్లో వంట అయిన తర్వాత ఒక రొట్టె కానీ ఒక ఇది తీసుకెళ్ళి గోగ్రాసం ఇవ్వాలి, ఆవుకి ఇవ్వాలి. ఇచ్చి తర్వాత మన ఇంట్లో భోజనం చేయాలి అనే ఒక సంప్రదాయం ఉంది. ఇప్పటికీ కూడా మన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అటువైపు వెళ్తే ఆడవాళ్ళు రొట్టెలు చేతిలో పట్టుకుని ఆవులు వెతుక్కుంటూ రోడ్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆవులకి తినిపించకుండా ఇంటికి వచ్చి భోజనం చేయరు. ఇంట్లోనే ఆవులు ఉండాలి. ఆవులు, కుక్కలు, ఇటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇది భూతయజ్ఞం. అవి ఉంటే మనం ఉండగలం కదా. ఇందాకే చెప్పాను కదా, బయోడైవర్సిటీ, ఇటువంటి విషయాలు ఉన్నాయి. నాలుగవది మనుష్యయజ్ఞం. మనుషులు సమాజంలో ఉన్నారు కాబట్టి, అక్కడ సమాజం ఉంది కాబట్టి మేము బతకగలుగుతున్నాం. ఎవరో కళ్యాణ మండపం కట్టించారు, అక్కడ పెళ్లి జరుగుతుంది. ఎవరో హాస్పిటల్ కట్టించారు, అక్కడ మనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎవరో స్కూల్ కట్టించారు, ఆ స్కూల్లో మేము చదువుకుంటాం. ఇలాగా కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ వలన మాకు కావాల్సినటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా కుటుంబం ఉంది, ఇంకో కుటుంబం లేదు ఇక్కడ అంటే అసలు పెళ్ళి ఎలా చేస్తాం? అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. మనకు సమాజం అవసరం, పాఠం చెప్పడానికి, లేకపోతే మేము వాళ్ళకి పాఠం చెప్పడం, ఇలాగా ట్రాన్సాక్షన్ కోసం సమాజం అవసరం. అందువలన ఆ సమాజాన్ని సస్టైన్ చేయడం మన కర్తవ్యం. వారి నుంచి మేము పొందుతున్నాం కాబట్టి మేము తిరిగి ఇవ్వాలి కదా సమాజానికి. అందువలన ప్రతిరోజు మనం భోజనం చేసేటప్పుడు ఎవరికైనా వడ్డించి వారు తిన్న తర్వాత మిగిలిన దాన్ని మనం తినాలి అనేది నియమం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఏ పచంతి ఆత్మకారణాత్, అంటే వారి కోసం నాకు ఆకలేస్తుంది మేము తినాలి అని చెప్పేసి వండుకుని తిన్నామంటే పాపాన్నే వండుకుని తిన్నట్టు. అసలు పాపాన్ని మేము వండుకొని తిన్నట్టు. అది పాపం కాకుండా అది భోజనం పుణ్యం ఎట్లా అవ్వాలి అంటే ఇంకొకరికి పెట్టి మిగిలిన దాన్ని తినాలి, అప్పుడు అది పుణ్యం అవుతుంది. ఇది మనుష్యయజ్ఞం, గీతలో కృష్ణుడు చెప్తాడు. ఇలాగా మనము రోజు ఇంట్లో ఒకరికి పెట్టే తినాలి అంటే మేము అసలు ఎవరైనా దొరకకపోతే ఎట్లాగండి? పాతకాలంలో అయితే ఇక్కడ మర్రి చెట్టు కిందనో గుళ్ళోనో ఎవరో కూర్చుని ఉండేవారు, ఇలా ప్రయాణం చేసేవాళ్ళు. ఇంట్లో పిల్లలు పంపించి అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూసి పిలుచుకుని రా అని పంపించేవారు. పిల్లలు పరిగెట్టుకుంటూ వెళ్ళి మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచేవాళ్ళు. వాళ్ళకి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత తినేవారు. ఎలా కాకుండా అలాంటి వారు దొరకకపోతే ఎక్కడైతే సామూహికంగా అన్నదానం జరుగుతుందో అక్కడ ఇవ్వచ్చు. లేకపోతే రోజు కొంత బియ్యం తీసి పక్కన పెట్టి, లేకపోతే కొంచెం డబ్బు పక్కన తీసి పెట్టి ఎక్కడ కావాల్సిన వాళ్ళకి దానం ఇవ్వచ్చు. రైతులు ఏం చేస్తారు, వాళ్ళు పంట పండించిన తర్వాత ఒక బస్తా గుడికి, ఒక బస్తా మఠానికి, ఒక బస్తా పంతులు గారికి, ఒక బస్తా వాళ్ళకి ఇలాగ పంపించి మిగిలిన దాన్ని ఇంటికి తీసుకెళ్ళేవారు. వారు కూడా చేస్తున్నారు మనుష్యయజ్ఞం. ఇంకా ఐదోది బ్రహ్మయజ్ఞం. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ అంటాడు మనుస్మృతిలో. మనకు ఏం తెలుసో దాన్ని ఇంకొకరికి మనం చెప్పాలి, పాఠం చెప్పాలి. అది యజ్ఞం, అది జాబ్ కాదు. అలాగా మనిషి తనకు ఉన్న జ్ఞానాన్ని, తనకు తెలిసిన తెలివిని, తనకు ఉన్నటువంటి కళల్ని అన్నీ ఇంకొకరికి నేర్పించాలి. అలా నేర్పించడమే బ్రహ్మయజ్ఞం. దీనివల్ల ఏమవుతుంది, నాలెడ్జ్ కంటిన్యూషన్ అవుతుంది, నాలెడ్జ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది జాబ్ కాదు. అందువలన ఒక పాతకాలంలో అధ్యాపకులకి జీతాలు ఇచ్చేవారు కాదు. వారి విద్యార్థులు భిక్షకు వెళ్ళి భిక్షలో తీసుకొచ్చిన ధాన్యాలు ఏవైతే వస్తాయో
కంట్రిబ్యూషన్స్ ఏమొస్తాయి దాంతో వారు బతికేవారు తప్ప వారికి జీతం ఇవ్వడానికి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండేవి కాదు. జీతం లేకుండా పాఠం ఎలా చెప్పి ఎలా బతికేవారు అంటే ఈ భిక్ష, ఈ మనుష్య యజ్ఞం, ఇటువంటి కాన్సెప్ట్ వలన ఇప్పుడు అధ్యాపకుడు అధ్యాపక ధర్మం పాటిస్తే రైతు ధర్మం పాటిస్తాడు కదా. అతని ధర్మం ఇతనికి అవసరం, ఇతని ధర్మం అతనికి అవసరం. దీన్నే కోఆపరేషన్ అంటారు. సో ఈ విధంగా ఒక ఆర్గానిక్ కోఆపరేషన్ క్రియేట్ చేసేది ధర్మం. ఈ విధంగా దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఈ పంచమహాయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్పైనల్ కార్డ్ అంటారు కదా, అలాగా ఒక మనిషి జీవితానికి అవసరం. దీని గురించి మా వైదిక దర్శనం ఏదైతే ఉందో అది చెప్తుందన్నమాట. దానికి ఆధారంగా మన జీవితం డిజైన్ చేసి ఉన్నది. అది ఆర్గానిక్గా అలాగుంది. వేదం ఒక రైతు మనుష్య యజ్ఞం చేస్తున్నాడు, అతను పంటలు పండించే ముందే పూజ చేస్తున్నాడంటే నువ్వు వేదం చదువుకుని నేను పూజ చేయాలి అని తెలుసుకుని వచ్చి పూజ చేయట్లేదు. అతని సంప్రదాయంలో అది వచ్చింది కాబట్టి అతను చేస్తున్నాడు. మేము పంట పండించిన తర్వాత వీళ్ళకి ఇంత ఇవ్వాలి, ఇది మనుష్య యజ్ఞం అని చెప్పేసి అతను శాస్త్రాలు చదువుకుని తెలుసుకోలేదు. సంప్రదాయంలో వచ్చింది కాబట్టి తెలుసుకున్నాడు. అందువల్ల సంప్రదాయం ఎలాగొస్తుందో దాన్ని అలాగే పాటించడం అనేది చాలా ముఖ్యం. ఈ విధంగా ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా రకాలైనటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నాయి మనకు. ఆ సమస్యలన్నింటికీ గ్లోబల్ మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్గా ప్రపంచాన్ని కాపాడాలి అంటే అది భారతదేశానికి మాత్రమే సాధ్యం అని అంటారు కదా. ఎట్లా సాధ్యం అంటే ఇటువంటి జ్ఞానం, ఇటువంటి జీవన విధానం మన దగ్గర ఉంది కాబట్టి దిస్ క్యాన్ బి అ సొల్యూషన్ టు గ్లోబల్ క్రైసిస్, మెనీ గ్లోబల్ క్రైసిస్. వీటి మీద మనము రీసెర్చ్ చేయాలి. ఈ దృష్టితో వాటిని చూడాలి. భారతం దగ్గర ఏముంది, భారతం అంత గొప్పతనం ఏమిటి భారతంలో అంటే, మా దేశంలో అంటే ఇది మా గొప్పతనం. మా దగ్గర విద్య ఉంది. ఆ వేద విద్య ద్వారా డిజైన్ చేయబడినటువంటి జీవన విధానం ఉంది. ఆ జీవన విధానం అనేది చాలా పెద్ద పెద్ద సమస్యలకి సమాధానంగా, సొల్యూషన్గా నిలుస్తుందన్నమాట. అందువలన మేము అడ్వాన్స్ అయిపోయాము, పాతవన్నీ వదిలేసేయాలి, మనము కొత్త ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్నోవేషన్స్ ద్వారా, టెక్నాలజీస్ ద్వారా మనకు అడ్వాన్స్మెంట్ అవుతుంది జీవితంలో అంటే అది అవ్వట్లేదు. స్టార్టింగ్లో అయినట్టు అనిపిస్తుంది కానీ ముఖ్యంగా జరగాల్సిన పనులు జరగట్లేదు. అందువల్ల డిప్రెషన్, అది ఇది ఇటువంటి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఒకప్పుడు ఈ థెరపీ అనేదే ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు థెరపీ అనేది చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎందుకు థెరపీ అనేది ఏమి తెలియదు అంటే ఇటువంటి కోఆపరేటివ్ ఏదైతే ఉందో అక్కడ ఈ భారతీయ సమాజ వ్యవస్థలో ఎవరికి ఏది దొరకాలో అది దొరికేసేది. సపరేట్గా మనం దాన్ని బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ విధంగా భారతీయ సంస్కృతిని, భారతీయ వైదిక జీవన విధానాన్ని మనం అర్థం చేసుకుని ఆధునిక సమస్యలకు ప్రాచీన పరిష్కారం అనే ఉద్దేశంతో మన ప్రాచీన విజ్ఞానాన్ని ఈ దృష్టితో చూసి దాంట్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ని మళ్ళీ మనం ప్రాక్టీస్లోకి తీసుకురావడం ఏంటి, ఇప్పటికే ఉంది చాలా ప్రాక్టీస్. ఎంత మనం నాస్తికులం, ఎంత అడ్వాన్స్ అయిపోయాం అనుకున్నా కూడా ఇప్పటికి కూడా తులసి పూజ చేస్తారు, ఇప్పటికి కూడా ఆవుకి తిండి పెడతారు. ఎవరైనా ఇంటికి వస్తే మంచినీళ్ళు తాగుతారా అంటారు. ఆచార్య దేవోభవ అంటే ఆచార్యుడు దైవంతో సమానం అంటున్నాం. ఆచార్యుడు దైవంతో సమానం అనడానికి ఆధారం ఏమిటి, ఫౌండేషన్ ఏమిటి? అక్కడ బ్రహ్మయజ్ఞంలో భాగంగా ఆచార్యుడు మాకు పాఠం చెప్తాడు కాబట్టి అతిథి దేవో భవ అంటున్నాం. అతిథి దైవంతో సమానం, ఇది మనం ఇండియన్ కల్చర్ అంటున్నాం. దానికి ఫౌండేషన్ ఏమిటి? ఎవరైతే వస్తే వారికి భోజనం పెట్టి మేము తినాలి కాబట్టి, అది మనుష్య యజ్ఞంలో భాగం కాబట్టి అతిథి దేవోభవ అవుతాడు. సో ఈ విధంగా మనం ఎన్ని కాన్సెప్ట్లు, ఎన్ని ప్రాక్టీసెస్ చూసినా కూడా వాటి ఆధారం వెతుక్కుంటూ వస్తే అన్నీ వచ్చి ఇక్కడ పంచమహాయజ్ఞంలో కలుస్తాయి. ఇది గంగోత్రి అనమాట. ఎన్ని నదులు ఉన్నా కూడా అన్ని నదులకు ఇది జన్మస్థానం. ఏమిటి? పంచమహాయజ్ఞం. ఈ పంచమహాయజ్ఞాన్ని ఎవరు చెప్తారు? వైదిక జీవన విధానం చెప్తుంది, వైదిక దర్శనం చెప్తుంది. అందువలన వేదంలో అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయని చెప్తారు. సొల్యూషన్స్ అంటే మనకు సైన్స్, అవి టెక్నాలజీ, ఆ సొల్యూషన్స్ వదిలేను, అవి కూడా ఉన్నాయి. కానీ వాటికన్నా ముఖ్యంగా ఏమిటి? జీవన దర్శనం. జీవనం ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి, మనిషి ఎలా బతకాలి అనేదాన్ని వేదం చెప్తుంది. అందువలన వైదిక మార్గమే ప్రపంచంలో అన్నిటికన్నా సర్వశ్రేష్టమైన జీవన మార్గం, జీవన దర్శనం అని మనం తెలుసుకోవాలి.
ఆ దిశగా మనం ప్రయత్నించాలి అని చెప్తూ ఈ మాటకు ఇక్కడ విరామం ఇస్తున్నాం. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ.